అజయ్ బాబు గారి మీద డెత్ థ్రెట్స్ ఉన్నప్పుడు ఎవ్వరు స్పందించలేదు. ఈవెన్ ఇది మన ప్రవీణ్ గారి పిఏ గారు కూడా అన్నారు, ఏమని, ఆయనకు డెత్ థ్రెట్ ఉన్నప్పుడు ఒక్కరు స్పందించలేదు. ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడానికి భయం పడ్డారు అని చెప్పి డే 1 నుంచి ఆవిడ మొత్తుకుంది. కానీ ఒక్కరు రాలేదు. ఆయన మరణించిన తర్వాత ఇంతమంది రోడ్లపై వచ్చి ఎందుకైంది, ఎలా అయింది, మాకు క్లారిటీ కావాలి, లేదా మాకు ఇలాగే కావాలి, ఎందుకండి? ఆ పాస్టర్స్ ఎక్కడండి? డే 1లో ఎవరైతే క్లిపేజెస్ చూపించారో ఆ పాస్టర్స్ ఎక్కడ? ఇంకొకటి మిమ్మల్ని పచ్చిగా అడుగుతాను, చెప్తారా? ఇప్పుడు ఒక నెల్లూరు పెద్ద ఆయన చావాతరలో ఆయన చెప్పాడు కదా, మీకే చెప్పాడు, చావాతరాల్లో 4 కోస్తా కళ్ళు గుడ్డు బీక్తా అని చెప్పి. మళ్ళీ ఆయన మీద ఎవరు డౌట్ పోతలేదు ఎందుకంటే ఈవెన్ పాల్ గారు కూడా చెప్పారు, డే 1 ఆయన కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన తప్పించడం జరుగుతుందా లేకపోతే ఇతరులను ఇరికించడం జరుగుతుందా? వేరే వాళ్ళని ఇరికేయాలి, ఆయన తప్పియాలనా? ఇక్కడ అలెగ్జాండర్ గారు మీరు ఒకటేసారి 3-4 ప్రశ్నలు అడిగారు, ఆయన సమాధానం ఇస్తాను. ఫస్ట్ మీరు 3వ పాయింట్ ఏమన్నారంటే గుడ్లు పీకుతారు అది అన్నారు. ఇప్పుడు మనం కంప్లీట్ గా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఆయన గారు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒక ఇండియన్ సిటిజన్ గా చెప్తున్నాను. అక్కడ ప్రవీణ్ బ్రదర్ గారికి ఇంకా ముస్లిం సోదరుడికి సమాధానం అయిపోయింది. వాళ్ళు కేసు వేసుకోలేదు, ప్రవీణ్ గారు కేసు వేయలేదు. ఎందుకంటే అతను క్రీస్తు విశ్వాసిగా నిరూపించుకున్నారు, అతను క్రీస్తు బిడ్డగా నిరూపించుకున్నారు. అతను అలా అన్నందుకు క్షమాపణ కోరారు. అరే నా వల్ల మీ మనోభావాలకు దెబ్బతిన్నట్లయితే నన్ను క్షమించండి అన్నారు. అక్కడ టాపిక్, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది క్లియర్ అయిపోయింది, రైట్? మీరు ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు అది. ఓకే, సెకండ్ ఏమన్నారు మీరు? ఎంతో మంది పాస్టర్లు ప్రశ్నకు జవాబు ఇస్తున్నా, నేను తీస్తలేను. ప్లీజ్ మీ ప్రశ్న, మీ క్లారిటీ కావాలంటేనే మీరు అన్నారు. లేదండి, క్లారిటీ ఇస్తున్నాను. కళ్ళు గుడ్డు పీకేస్తానన్న వ్యక్తి మీద ఏం కేసు అయ్యలేదు అని మీరు అంటున్నారు. కేసు కాదు, నిలదీస్తలేరు. కళ్ళు పీకేస్తాను అనే వ్యక్తి మీద ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఎవరికైనా సరే ఇంటి మీద వచ్చి బెదిరించిన మనిషిని మనం ముందు పెడతామా, లేకపోతే ఎవరో ఏదో కమెంట్ చేసిన మనిషిని మనం ఇది చేస్తామా? నేను ఎవరిని ఇది చేస్తలేను. ఇప్పుడు మీరు కంప్లీట్ గా నేను మీరు ఎట్లయితే ఆశించారో సమాజం అంతా శాంతిగా నడవాలి, ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటూ వెళ్ళాలి అని అన్నారో, సార్ మీ క్వశ్చన్ మాట్లాడుతున్నాను. మీరు తవ్వుతే నేను బయట పెడుతున్నా, మీరు తవ్వుతున్నారు. నేనేం తవ్వలేదండి, ఇక్కడ మనం కూర్చున్నది నేను తవ్వేసి పాత పెడదాం అంటున్నాను. కాన్ఫ్లిక్ట్ ని పాతేద్దాం మనం. సార్ నన్ను చెప్పనియండి సార్, నాకు వద్దు. అలెగ్జాండర్ గారు, ఆయన అడుగుతోంది, ఆయన అజయ్ బాబుకి సంబంధించి ఎందుకు కేసులు వేసిన అంశానికి సంబంధించి కొన్ని కారణాలు చెప్పారు. వాటికి సంబంధించి మీ రియాక్షన్ అంటే వీడియో ఆన్ చేయండి. అవునండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీ వీడియో ఆఫ్ ఇక్కడ అజయ్ బాబు గారు అలెగ్జాండర్ అజయ్ బాబు గారి మీద కేసు వేసిన క్రమంలో మీరు ఆన్సర్ ఇచ్చారు కదా, ఎందుకు వేశారో, అంత సొసైటీ బాగుండాలి అని వేశారో అన్నారు కదా. నెక్స్ట్ మీరు ఏం అడిగారు? అక్కడ పెద్ద మనిషి చనిపోయారు, ఒక సోదరుడు చనిపోతే ఎవరు కూడా కేసు వేయలేదేంటి? ముస్లిం వాళ్ళు ఒకరు అన్నారా లేదా? మిస్కమ్యూనికేషన్ ఇదేనండి. కేసు అన్నానా? లేదు. చెప్పండి మరి ఏమన్నారు? ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు? మాట్లాడలేదు అన్నాను. ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మీరు మాట్లాడారా? మీరే మాట్లాడారా? పాల్ గారు మాట్లాడారు. సార్ ఇప్పుడు అంత భయంకరంగా బెదిరించిన సమాధానం కుదిరింది. ఆ ముస్లిం సోదరులకి ప్రవీణ్ గారికి సమాధానం కుదిరింది, అది అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ ఏమన్నారు? అక్కడ ఆ క్రమంలో పాస్టర్ గారు రిలీజన్ తీయకండి ఎక్కడన్నా సరే, ప్లీజ్ రిలీజన్ తీయకండి. ఆయన పేరు తీయండి. నేను కూడా ఆయన పేరు చెప్తున్నా, సమీ హుసైని. ఆ పేరు తీయండి. రిలీజన్ ఎందుకు తీస్తారు మీరు? అవునండి, అట్లా తప్పది. పేరు తీయండి. నేను పేరు మీదనే మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా, మన సమీ బ్రదర్ గారు అజయ్ బాబు గారి మీద అన్నాను, క్రిస్టియన్ అని లేదు. నా మీద నేను ప్రవీణ్ గారికి కాన్ఫ్లిక్ట్ కుదిరిపోయింది. ఇద్దరికి ఎట్లా కుదురుతుందండి? ఎట్లా కుదురుతుంది? ఆయన ఏమన్నాడు? బహిరంగంగా వచ్చి క్షమాపణ కోరమన్నాడు. అది చూసిండ్రా మీరు వీడియోలు? బహిరంగ క్షమాపణ కోరమన్నాడు. కాదండి, అతను క్షమాపణ కోరారు, ప్రవీణ్ గారు కోరలేదు. మీరెందుకు మాట్లాడుతున్నారు టాపిక్? మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. మీరు అడుగుతున్నారు కదా సార్, మీరేమన్నారు నాకు క్లారిటీగా చెప్పండి. అజయ్ బాబు గారి మీద ఎందుకు పెట్టారంటే ఆ పెద్ద అజయ్ బాబు గారిని నా తమ్ముడు, ఆయన
ఆయన నా తమ్ముడు లాంటి వాడు. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అలెగ్జాండర్, ఇదేనండి నాకు ఇక్కడ కూర్చోబెడితే నేను మాట్లాడతాను. నేను వాళ్ళు అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం. వేరే వాళ్ళ మీద అంతకంటే ఎక్కువ నేరాలు చేసిన వాళ్ళు ఎందుకు పెట్టలేదు? సార్ అంతకంటే ఎక్కువ అలెగ్జాండర్ గారు ఆయన అదే అంశానికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు. మాట్లాడితే అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం. అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం. బైబిల్ ని తగలేయండి. అలెగ్జాండర్ గారు ఒక్క నిమిషం. ఏదో మాట్లాడుతున్నా అలెగ్జాండర్ ఒక్క నిమిషం, మీరు లైన్ లో ఉండండి. యా, ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమైతలేదు. అందుకే అలెగ్జాండర్ ఒక్క నేను నిమిషం. నా తమ్ముణ్ణి ఇంకా ముందుకు వెళ్ళొద్దు, ఆపాలి. ఎందుకంటే ఈయన వల్ల ఇప్పుడు ఒక వీడియో పెట్టాడండి ఆయన. ఒక్క నిమిషం నేను ప్లే చేస్తాను, మీరు చూడండి సార్. అది కాపరేట్ సార్ మళ్ళీ అది ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు ఆయన కాపాడడానికే సార్ నేను చేసింది ప్రయత్నము. ఆయన మీద పెద్ద చర్యలు రావద్దు, ఆయన మీద దుమారం లేపొద్దు, ఆయన క్రైస్తవ సమాజం ఇంకా చెడుగా చూడొద్దు అని చెప్పే ప్రయత్నము. సార్ ఒక్కటి సార్ ప్లీజ్ వెయిట్ అలెగ్జాండర్. ఒక్క నిమిషం సార్. నేను ఎలాంటి వ్యక్తినంటే సార్, కావాలంటే తప్పులు నా మీద వేయండి, నో ప్రాబ్లం, నేను వేసుకుంటా. కావాలంటే మీరందరూ హ్యాపీగా ఉంటాను అంటే నేను జైలు పోనీకి రెడీ సార్. ఏవత్ క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవులందరూ హ్యాపీగా ఉంటానంటే నేను జైలు పోతాను సార్. ఐఎమ్ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉంటానంటే చాలు, నేను జైలుకి వెళ్తాను. మీరు చెప్పండి సార్. మనం ఇక్కడ క్లోజ్ చేయడానికి వచ్చాం సార్. మనకు కావాల్సింది పీస్ అండ్ హార్మనీ. జెసికా గారి కోరిక నెరవేర్చాలి, అంతే. రైట్ ఒక పని చేద్దాం అలెగ్జాండర్ గారు, ఇట్స్ బెటర్ ఒక్కసారి మీరు స్టూడియోకి రండి అండ్ స్టూడియోకి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మినిట్గా ఆసక్తికరమైన చర్చ అనే అంశాన్ని ఇక్కడ మాట్లాడుకోవాలనుకుంటే, ఎందుకంటే ఎక్కడో దగ్గర ఇది కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చర్చ జరుగుతోంది. కాబట్టి ఇది